బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసిన వీఆర్ఓ వ్యవస్థను మళ్లీ తీసుకురావాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఆ వ్యవస్థ ద్వారా భారీగా అవినీతి జరుగుతోందని, భూ రికార్డుల సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని గత ప్రభుత్వం రద్దు చేసింది. ఆయా ఉద్యోగాల్లో పనిచేస్తున్న దాదాపు 12,000 మందిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేసింది. అయితే ప్రస్తుత రేవంత్ రెడ్డి సర్కార్ ఆ వ్యవస్థను మళ్లీ తీసుకురావాలని భావిస్తోంది. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించడానికి ఏర్పాట్లు చేస్తోంది. దీంతో రాష్ట్రంలోని మొత్తం 10,909 గ్రామాలకు వీఆర్ఓలు రానున్నారు. కొత్తగా 8,000 నియామకాలు. ఇక దాదాపు 11,000 మంది వీఆర్ఓలను ప్రభుత్వం నియమించాల్సి ఉండగా, ఇందులో గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకం అయిన వారికి నేరుగా బాధ్యతలు అప్పగించనున్నారు. దీంతో 3,000 మందిని వివిధ శాఖల నుంచి నియమించనుంది ప్రభుత్వం. ఇంకా నియామక పరీక్ష నిర్వహించి మరో 8,000 మందిని నియమించనుంది ప్రభుత్వం. గత ప్రభుత్వ హయాంలో వీఆర్ఓలు, వీఆర్ఏలుగా పనిచేసి వివిధ శాఖల్లోకి పంపించిన వారిలో ఇంటర్, డిగ్రీ చేసిన వారిని తొలుత గుర్తించనున్నారు. వారికి రెవెన్యూ సేవలు అంశాలనే సిలబస్గా పరీక్ష నిర్వహించనున్నారు. అందులో నుంచి మెరిట్ ఆధారంగా వీఆర్ఓలను నియమించనున్నారు. ఇక న్యాయపరమైన చిక్కులు రాకుండా. అయితే నియామకాల సందర్భంగా ఎలాంటి చిక్కులు రాకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందుకోసం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇక ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారు? గతంలో రెవెన్యూ శాఖకు సంబంధించిన అనేక ధృవీకరణ పత్రాలు వీఆర్ఓల ద్వారానే జారీ అయ్యేవి. ఇంకా భూ రికార్డులు బదలాయింపులోనూ వీరి పాత్ర ఉండేది. అయితే ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చే వీఆర్ఓ వ్యవస్థలో ఎలాంటి మార్పులు ఉంటాయి? పాతి అధికారాలే వారికి ఉంటాయా అన్న అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది.